తెలంగాణలో కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. రుణమాఫీ కాలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. 9 నెలల్లో దాదాపు 475 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. కేవలం 20 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందన్నారు. మరో 21 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు అని వెల్లడించారు. మిగతా రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నువ్వు డైరెక్ట్గా బ్యాంకుల అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడిపెడుతున్నావు? ఎందుకు మిగతా డబ్బు కట్టాలంటున్నావు? ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల వాళ్ళ అకౌంట్లు వేసాయి. ఎప్పుడు వేస్తావు? ఎందుకు వేయడం లేదు? ఎందుకు క్లారిటీ చెప్పడం లేదు? ముఖ్యమంత్రి కట్టమంటాడు, వ్యవసాయ మంత్రి కట్టద్దంటాడు. ఎవరి మాట నమ్మాలి? రైతులను, రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నావు కదా నువ్వు. ఇలా వ్యవసాయ శాఖలో ఇన్ని పదవులు, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, అదేంది వ్యవసాయ శాఖ సలహాదారు, ఇంకోటి ఏదో నిర్ణయించిన వ్యవసాయ కమిషన్. ఎందుకు ఇవన్నీ కమిషన్లు, సలహాదారులు? రైతుల ప్రాణాలు కాపాడడానికా, రైతుల ప్రాణాలు తీయడానికా? నువ్వు డైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు చేతులకు పొంతన లేదని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది కేవలం కోతల ప్రభుత్వమే అంటూ మండిపడ్డారు ఆయన. ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే. కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీద ఎక్కువ దృష్టి ఉన్నది. ఎన్నికలప్పుడేమో కట్టుకథలు, ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్ని కోతలే. కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం. ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు, కానీ ఇలా అన్ని కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం.